నమస్తే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాం. ఎలక్షన్ క్యాంపెయిన్లో అన్ని పార్టీలు చాలా బిజీగా ఉన్నాయి. ప్రస్తుతం నిజామాబాద్కి వచ్చిన తర్వాత నేను పైడి రాకేష్ రెడ్డి నివాసంలో ఉన్నాను. ఆయన నా ముందున్నారు. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. సో హైదరాబాద్ మొత్తం మర్చిపోయినట్టున్నారా? మొత్తం ఇక్కడే మీ నియోజకవర్గము నిజామాబాద్ పార్లమెంట్లో అరవింద్ని ఎట్లా గెలిపియాలి దీంట్లోనే ఉన్నారా? లేదండి, మల్కాజిగిరి తిరుగుతున్నాను, తెలంగాణ వ్యాప్తంగా కూడా తిరుగుతున్నాను. ఓకే. ఇక్కడ అరవింద్ కాదండి, మీరు పదాలు వ్యక్తులను కూడా మాట్లాడుతారు. ధర్మాన్ని గెలిపించడానికి మేము హిందువులను బతకడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. ఏమైంది ఇప్పుడు? హిందువులకి ఏమన్నా మొత్తం ఏమైనా ప్రాణాలు పోయే సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా, లేకపోతే ఆగమైపోయిన బతుకులు ఏమైనా ఉన్నాయా? అందరూ ప్రశాంతంగా బతుకుతున్నారు? లేరు. వక్ఫ్ బోర్డు చట్టాలు కావచ్చు, ఇవి నెహ్రూ 10 సార్ల రాజ్యాంగాన్ని మార్చినప్పుడు కావచ్చు, ఇందిరాగాంధీ 18 సార్ల రాజ్యాంగాన్ని మార్చినప్పుడు కావచ్చు, రాజీవ్ గాంధీ 10 సార్ల రాజ్యాంగాన్ని అమెండ్ చేసినప్పుడు కావచ్చు, 8 సార్లు సోనియా గాంధీ చేసినప్పుడు, ప్రతిసారి హిందువులకు అవమానకరంగానే వాళ్ళు బిల్లులు మార్చారు, రాజ్యాంగాన్ని మార్చారు. ఇది మా జాతికి చెప్పాలనుకుంటున్నాం. కాంగ్రెస్కేమో మిగతా పార్టీలకేమో రాజకీయ క్రీడ. ఇది మా హిందువులకు ముఖ్యంగా జీవన మరణ పోరాటం. మేము బతకాలా ఈ దేశంలో, మళ్ళీ కాంగ్రెస్కుల్లాగా వేరే దేశాలకు పోవాలా. వేరే దేశాలు అయితే లేవు ప్రపంచంలో, ఉన్నదే ఉన్న ఒక దేశం. ఇంకా ప్రజలను మేము చైతన్యపరచడం, మేల్కొల్పడం, వాళ్ళకు జరిగిన పరిణామాలు. ఔరంగజేబ్ 26 లక్షల మందిని చంపిండు. ఇందిరాగాంధీ ఎంత నష్టం చేసింది దేశానికి, నెహ్రూ ఎంత నష్టం చేసిండ్రు. చిన్న ఉదాహరణ చెప్తానండి. ఓకే. రాహుల్ గారు అమ్మమ్మ హిందువులను చేసుకోలేదు, రాహుల్ గారు తండ్రి హిందువులను చేసుకోలేదు, రాహుల్ గారు సోదరి హిందువులను చేసుకోలేదు. వాళ్ళకి హిందువులు అంటేనే దేశం అండి. ఇది నేను చెప్పడం ఇది నన్ను ఒకవేళ అబద్ధం అయితే నన్ను ఏ శిక్షణ వేయండి పార్లమెంటు భారతదేశంలో చట్టాల ప్రకారం. మా దేశము, మా జాతి, మా హిందువులంటే నరనరాన విషయం నింపుకున్న కుటుంబం అది నెహ్రూ కుటుంబం. అది మేల్కొల్పుతున్నాం ఈరోజు. నేను కావచ్చు ఎలక్షన్ అనగానే జరగాల్సిన చర్చ వీటి మీదనా, లేదు ఇవే ప్రజలకు ఏం చేసి ఇదే కదా? మీకు సంక్షేమం అందిందా, ఉద్యోగాలు వచ్చినాయా, విద్య అందిందా, వైద్యం అందిందా, దీని మీద కదా ఎలక్షన్ చెప్పిన తర్వాత నేను చెప్తున్నాం. ఒకవేళ రైట్ మీరు అన్న పాయింట్ కరెక్ట్, ఇదే చెప్తున్నాం ప్రజలకు. ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇల్లు కావచ్చు, 83 కోట్ల మందికి ఉచిత రేషన్ కావచ్చు, ఆడబిడ్డలకు శౌచాలయాలు కావచ్చు, లేకపోతే రైతుకు యూరియా కావచ్చు, రైతులకు సంబంధించి ఒకవేళ ఏదైతే మనకు ఎంఎస్పి ఉన్నాయో అవన్నీ 2 చేశాం ఈ 10 సంవత్సరాల. వీటితో పాటు ఈరోజు దేశంలో అభివృద్ధి, రోడ్లు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రైల్వే లైన్ల విస్తరణ కావచ్చు. సుమారు కాంగ్రెస్ 60 ఏళ్ళల్లో 40,000 కిలోమీటర్లు చేస్తే మేము 10 ఏళ్ళలో 40,000 కిలోమీటర్లు చేసినాం రైల్వే లైన్ ఎలక్ట్రానిక్. రెండోది విదేశీ ఎగుమతులు కావచ్చు, వాళ్ళు 60 ఏళ్ళు చేస్తే దాని నుంచి 2 పెంచడం. రెండోది విదేశీ పెట్టుబడులు కావచ్చు, 3 పెంచడం. 60 ఏళ్ళలో ఏం చేసినారో ఈ 10 ఏళ్ళలో దయచేసి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏ అంశాన్ని ముందు పెట్టి అభివృద్ధి. ఈరోజు ఈ రోజు ఏ గ్రామాన చూసినా ఒక ఏదైతే ఉన్నదో సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఉన్నదో ఆ నిధులతోనే గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, ఉచిత రేషన్ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లు కావచ్చు. ఈ రోజు ప్రధానంగా ఏదన్నా అభివృద్ధి జరుగుతున్నది పల్లెలంటే అది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా. నేను అదే అంటున్నాను. ఆ అంశం మీద చర్చ పెట్టకుండా ఒకవేళ మీరు చేస్తే మీ వైపు నిలబడతారు, చేయకపోతే మీకు వ్యతిరేకంగా ఓటేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఈ రిలీజియన్ అంశాన్ని ఎందుకు తీసుకురావాలి? రైట్. ఇప్పుడు నిన్నగాక మొన్న ఈ ఫామ్ హౌస్ల తాగి పడుకున్న మాజీ ముఖ్యమంత్రి పాగలు పట్టపగలు తిరుకున్న ఈ కేసీఆర్ ఏమనలో తెలియదు. కేసీఆర్ పెట్టుకుంటే షారుఖ్ ఖాన్ అని పెట్టుకుంటారు. నిన్నగాక మొన్న కేసీఆర్ పేరా? షారుఖ్ ఖాన్, కల్వకుంట్ల షారుఖ్ ఖాన్. ఎవరిని వదలమండి. మా ధర్మాన్ని ద్వేషించిన ధర్మం దగ్గరని పోరాటం, అభివృద్ధి దగ్గర ఎంతకైనా మేము చర్చలకు సిద్ధం. దేనికంటే ఓపెన్ దేశంలో ఎప్పుడైనా ఉండండి, ప్రపంచం నుంచి రండి సైంటిస్టులు, దాని గురించి కూడా మాట్లాడతాం. ఒక్కటి ఏంటంటే నిన్నగాక మనం ఏం మాట్లాడండి అవి అల్లా ఏ రోజైతే దయచేసి చూడండి మీరు, అల్లా దయతో మొదలు పెట్టాడుతున్నాం. మరి ఎందుకు చంపినా 14 మంది బిడ్డలు, మా హిందువుల బిడ్డల్ని? అల్లా దయ ఉంటే వాళ్ళు చావాలి కదా. అంటే ఒకవైపు ఏమో అదేమంటారు, పులిహోర చేసుకోండి, చల్లుకోండి, అక్షింతలు చల్లుకోండి. ఈ దుర్మార్గులు ఏంటండి? మా ధర్మాన్ని అరే దమ్ముంటాను రాబాయి, దమ్ముంటాను అల్లా మీద ఒట్టు పెట్టుండ్రి. అలా నాన్నతందుకు ఉత్సవ పోసుకుంటారు కొడుకులు అందరూ, రాజకీయ నాయకులు అందరు, పెద్దోళ్ళు కూడా ఉత్సవ పోసుకుంటారు. మమ్మల్ని ఏమో పులిహోర చేసుకొని పంచుతాము. హోలీ వాటర్ పంచలేరా క్రిస్టియన్స్? మళ్ళీ అన్నరేమో రాలని ఎందుకు అనర్రా మీరు?
దమ్ము దచ్చిన నా కొడుకులారా మీరు ఒక్కసారి చెప్తున్నా ఎవ్వరిని బదలం ధర్మం గురించి మేము ఇతర ధర్మాలని సమానంగా ఆదరిస్తాం డైరెక్ట్ మీకు చెప్తున్నా దయచేసి ఇక్కడ నుంచి చెప్తున్నా అభివృద్ధి మా ప్రధాన ఎజెండా మీరు పక్కదో పట్టిస్తారు వాళ్ళని అక్షింతలు కలుపుడు తప్ప మీరు చేసిన పని ఏందో చెప్పమంటున్నాడు అదే చెప్తున్నాం కదా అటల్జీ సేతు కావచ్చు చినాబ్ బ్రిడ్జ్ కావచ్చు 8 లైన్ల ట్రాక్ లోడ్ కావచ్చు 1000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్లు కావచ్చు చంద్రయాన్ మీద చంద్రమండలం మీద కావచ్చు 21,000 కోట్ల రక్షణ శాఖ ఎగుమతులు కావచ్చు 83 కోట్ల కూర్చొని రేషన్ కావచ్చు 140 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్స్ కావచ్చు ఎవరండి ప్రపంచంలో కాదు కదా మీరు అంటున్న కేసీఆర్ హిందూ కదా హిందువులు యాదాద్రి ఒకటి రగ్గారు ఈ మాజీ ముఖ్యమంత్రి అరాచకవాది హంతకుడు నరహంతకుడు మమ్మల్ని అవమానకరంగా మాట్లాడతాడు అక్షింతలు మరి దమ్ముంటే మాట్లాడు అల్లా దయతోని అల్లాక ఫజల్సే తుమార తెలంగాణ సిలువతో వెంకటేశ్వర స్వామికి పోవద్దియా ఎట్లయితే వెంకటేశ్వర స్వామి దల్ల దయ వల్ల వచ్చిన కిరీటం ఎందుకు పెట్టినావు విజయవాడ కనకదుర్మమ్మకు ముక్కు పొడుకలు ఎందుకు ఇచ్చినావు కేసీఆర్ ఈ దొంగ మాటలు లంగ మాటలు లఫంగ మాటలు ఇక మానేయు ఇది మేల్కొన్న తెలంగాణ నువ్వు ఎప్పితే సచ్చే శ్రీకాంతాచారి లేడు నువ్వు రెచ్చగొడితే నీ అల్లుడు రెచ్చగొడితే చచ్చిపోయే యాదిరెడ్డి లేరు ఇక్కడ రాకేష్ రెడ్డిలు రఘుచారిలు ఉన్నారు ఇది తెలంగాణ బిడ్డ నోరు అదుపులో పెట్టుకో ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఇంకొకసారి ఇది పులిహోర ఇది అక్షింతల గురించి ఎవ్వడు మాట్లాడినా ఇంకా మీకు చెప్తున్నా మొన్న చెప్పినట్టే పత్వాలు జారీ చేయడమే మీకు ఇంకొకటి ఉండదు మీకు కేసీఆర్నే హెచ్చరిస్తున్నారు ఎవరు కేసీఆర్ ఆధార్ కార్డు లేను మాజీ ముఖ్యమంత్రి నా సహచర శాసనసభ్యుడు ఇప్పుడు నా సహచర శాసనసభ్యుడు ఒక దగ్గర ఓడిపోయినోడు మా తెలంగాణ గడ్డ నిజామాబాద్ ఓడగొట్టింది కేసీఆర్ ఇది ఆ గడ్డ ఇది ఆ రక్తం మీరు ఇంత కొట్టుకుంటున్నారు కానీ ఇక్కడ గెలవాలి ఇంత గెలుపు ఒకటండి మీరు గెలుపు ఒకటే చెప్తున్నాం అంటే గెలుస్తున్నారా మీరు ఒకటి మిగతా పార్టీలందరికీ రాజకీయ క్రీడ మాకు బతుకు పోరాటం మేము గెలవాల్సిందే గెలవకపోతే వస్తాం ఇప్పుడు ఇక్కడ జీవన్ రెడ్డి వర్సెస్ ధర్మపురి అరవింద్గా ఫైట్ నడుస్తూ ఉన్నది మీరు ఎట్లా చూస్తున్నారు అసలు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీని లెక్కలకి వేసుకోవట్లేదు జీవన్ రెడ్డి చాలా సీనియర్ లీడరు అపారమైన అనుభవం ఏం అభివృద్ధి చేసి ఎంతో అభివృద్ధి చేసి నిజామాబాద్ మాకేం సంబంధం అండి ఆయన నిజామాబాద్ కు బోధనకి వచ్చినోడు కాదు చూసినోడు కాదు పెట్టినోడు కాదు మీరు అంటున్నా మీరు ఏ హిందుత్వాన్ని అయితే మీరు లేవనెత్తున్నారు ఆయన కూడా అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు నేను కూడా హిందువునే మేము ప్రతిరోజు పూజలు చేస్తాం మేము అన్ని చేస్తాము వీళ్ళేదో సపరేట్ అవమానపరచదంటారు దయచేసి వాళ్ళ హిందువులు కాదంటే ఇప్పుడు ఆయన అవమానపరుస్తాడు మిమ్మల్ని చూపియాలా వాయిస్ ఆయన ఏమన్నాడు చూపియాలా రోహింగ్లని రోహింగ్లకు బహిరంగంగా మద్దతు ఇచ్చిండు నరేంద్ర మోడీ గారి కుటుంబం గురించి మాట్లాడిండు చూపియాలా మీకు వీడియోలు వీళ్ళ మా కొడుకులు వీళ్ళంతా మాకు మా హిందూ ధర్మ పరిరక్షకులా వీళ్ళ హిందువులా హిందూ తల్లుల రూమ్లో పాల్గొదు ఇట్లా మాట్లాడతారా మా జాతిని అవమానపరచద్దు అంటున్నాం రాజకీయంగా ఎంతకైనా కొట్లాడదాం రాజకీయ విధానాల మీద కొట్లాడదాం తప్పలేదండి రాజకీయ రంగం వాళ్ళు చెప్పిన అభివృద్ధి కావచ్చు వాళ్ళు 60 ఏళ్ళు చెప్పమనండి ఏమేమి స్కాములు చేశారు 2G స్కాములు ఆ స్కాములు ఆర్మీ స్కామ్స్ వాళ్ళు చెప్పండి మేము చెప్తాం తప్పేం లేదు కానీ ఒక్కసారి రగ్గారు మేము దయచేసి సబ్జెక్ట్ పక్కదో పట్టించకండి జీవన్ రెడ్డి గురించి నేను చెప్పే కన్నా తీవ్రవాదులకు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర ఆయనది ఇది నేను చెప్తలేండి ఆయన ఎందుకు ఇస్తారండి జగిత్యాలని అడగండి అంటే ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు ఎట్లా అరే అప్పుడున్న చాలా సీరియస్ అలిగేషన్ డైరెక్ట్ నేను మా ఎంపీ గారు మాట్లాడింది అదే కదా చెప్పింది పేర్లతో సహా చెప్పినాం ఇప్పుడు పీపుల్స్ ఫ్రంట్ అనేది ఒకటి జగిత్యాలనే ఉంది 2040 వరకు ఇస్లామిక్ కంట్రీ చేస్తామన్న సంస్థ అక్కడిని పురుడు పోసుకున్నది ఎట్లా పురుడు పోసుకున్నది జగిత్యాల గడ్డ మీద పురుడు పోసుకున్న పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎట్లా డెవలప్ అవుతుంది జగిత్యాల ఈ దుర్మార్గులు అందరూ పాలు పోస్తున్నారు హిందువులను చంపతందుకు పాలు పోస్తున్నారు ఉగ్రవాదులకు తీవ్రవాదులకు దాంట్లో 50% హిందువులు నాకే ఓటేస్తారన్న ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు ఓకే ఒకటండి ఇప్పుడు మీరు చెప్పిన విధానం చెప్తున్నారు ఓటు ఎవరు వేస్తారా మా జాతి అమాయకత్వమే మమ్మల్ని ఈ రకంగా దిగజారుస్తున్నది ఇక మాకున్నదల్లా మేము ఇతర మతస్థులను ఇప్పుడు అనేవాళ్ళం కాదు ఈరోజు చెప్తున్నాం కదా త్రిబుల్ తలాక్ ఆడబిడ్డలు ముస్లిం ఆడబిడ్డల గురించి తీసుకొచ్చాము ఈరోజు మీరు యూపీని వెళ్ళండి లేకపోతే మీరు ఒక్క విధానం గమనిస్తానండి ప్రపంచంలో ఆర్థికంగా చదువులో కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఎదిగిన దేశాలు ఒక 5 ఉన్నాయి సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ ఖతార్ కానీ బహ్రెయిన్ కానీ కువైట్ కానీ
అంటే ఆర్థికంగా ప్రపంచంలో ఒక ముందు స్థానంలో ఉండి Okay. ఒక ప్రపంచ ఆధునిక వసతులు వెళ్తున్న ఒక దేశాలు వాళ్ళ అత్యున్నతమైన అవార్డ్స్ అంటే లైక్ మన దేశంలో ఉన్న భారతరత్న లాగా 5 దేశాలు నరేంద్ర మోడీ గారికి ఇచ్చినాయంటే అంటే నరేంద్ర మోడీ గారికి ఒకవేళ ఇట్లాంటి పక్షపాతి మిగతా మతస్థుల మీద ఇట్లా పక్షపాతం నుండి ఎందుకు ఇస్తారండి? రెండోది 14.2% ఉన్న ముస్లిమ్స్కు 31% వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నామండి మేము. ఈరోజు దేశంలో ఉన్న రేషన్ ముస్లింలకు హిందువులకు ఇస్తలేమండి. 83 కోట్ల మంది అందరికీ ఇస్తున్నాం. ఇండియన్స్ మా దృష్టిలో వాళ్ళంతా భారతీయులు. వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అగరబత్తీల మీద కూడా ట్యాక్స్లు వేస్తున్నారు, మళ్ళీ హిందువుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఈ స్టేట్మెంట్ విన్నారా? ఇది తప్పుడు ఆరోపణలు. ఎట్లయితే ఇప్పుడు ఈ అనుముల రేవంత్ రెడ్డికి ఎట్లయితే మైండ్ పనిచేయట్లేదు, ఒక పిచ్చివాళ్ళలాగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. రిజర్వేషన్లు రేవంత్ రెడ్డి నువ్వు కాదు నీ అబ్బాయి చెప్పినా కానీ రిజర్వేషన్ పెంచుతాను తప్ప తగ్గించం. మోసగాడివి, 420 గాడివి. ఈరోజు తెలంగాణ ప్రజలని ఒక రకంగా మాయలో పెట్టి ఎట్లయితే తెలంగాణ రైతాంగాన్ని నట్టేయడం ముంచినవో, ఆత్మహత్యలకు 224 మంది రైతులకు ఆత్మహత్య కారణమైనవో నువ్వు. తర్వాత ఉన్నది పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత నీకు ఈ మధ్యన సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటి నుంచి మైండ్ పనిచేస్తున్నానట్లది. అన్ని అనవసర ఆరోపణలు. రిజర్వేషన్ అండి, రిజర్వేషన్లు ఎవ్వడు ముట్టుకుని ఒప్పుకోము. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ద్రోహులు. కాంగ్రెస్ వాళ్ళు దళితుల రిజర్వేషన్స్ ముస్లిమ్స్కి ఇచ్చారు. దళితుల రిజర్వేషన్ ముస్లింకి ఇచ్చిన ద్రోహులు, దేశ ద్రోహులు, జాతి ద్రోహులు. దేశాన్ని విడగొట్టినోళ్ళు, దేశాన్ని నమ్మినోళ్ళు, దేశాన్ని విడగొట్టినోళ్ళు, దేశాల మత కలవలు పెట్టినోళ్ళు, దేశాల బాంబులు పెట్టించిన వాళ్ళు, అడుగడుగున దేశమంతా అల్లకొల్లని చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎన్ని సీట్లు గెలుస్తుందని మీ అంచనా వేస్తున్నారు మొత్తం స్టేట్లో? 17లో డబుల్ డిజిట్ అండి. డబుల్ డిజిట్ వస్తుందా? 10+. ఓకే. సింగిల్ డిజిట్ వస్తే చెప్పలేము. ఇప్పుడు ఒకటి చెప్పలేమనేది ఉండదండి. మాకు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ, మాకు స్ఫూర్తి రాణా ప్రతాప్, మాకు స్ఫూర్తి విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారు, మా ధైర్యం అమిత్ షా, మా ధర్మం హిందుత్వం, మా దైవం పైన. ఇవన్నిటి మీద నమ్మకం పెట్టుకొని మా జాతి అంతరించిపోకుండా పోరాడుతున్నాం. ఒకసారి ఒకటి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, కానీ నిరంతరం జాతిని మేల్కొల్పుతాం. ఇక్కడ నుంచి ఈ కాంగ్రెస్ 75 ఏళ్ళు చేసిన చరిత్ర అంతా చెప్తాం. ఊరూరికి చెప్తాం, పుట్టే బిడ్డకి చెప్తాం, కడుపులో ఉన్న బిడ్డకు కూడా చెప్తాం, కడుపులో ఉన్న బిడ్డకు కూడా చెప్తాం. మన ధర్మాన్ని, మన దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ గురించి కథలుగా సీరియళ్ళ కొద్ది చెప్తాం. ఒకరోజు లేట్ అవుతుండొచ్చు. బ్రహ్మాండంగా ఈ దేశాన్ని, భారతదేశాన్ని అవసరమైతే పాకిస్తాన్ని కలుపుకుంటాం, అవసరమైతే బంగ్లాదేశం కలుపుకుంటాం. అఖండ భారత్ ఏదైతే చాణక్యుడి కళ ఉందో ఆ కళలు కూడా నిజం చేస్తాం. తప్పేముంది? మా వాళ్ళే కదా పాకిస్తాన్ వాళ్ళు, మా వాళ్ళే కదా బంగ్లాదేశ్ వాళ్ళు, మా పూర్వీకులే కదా, కలుపుకుంటాం. తప్పేముంది? ట్రోల్ చేసే అవకాశం ఉంది మిమ్మల్ని. పాకిస్తాన్ మాదే అని అంటున్నారు కదా మీరు. మా వాళ్ళు మాదే అంటే తప్పేముంది? మా భూభాగం కాదా? మా భూభాగం కాదా? 1949 మా భూభాగం, మా పూర్వీకుల కారా వాళ్ళు. అవునా కారా? మీరు చెప్పండి, మీరు యాంకర్గా చెప్పండి. ఇప్పుడు 1947 ఆగస్టు 15 కన్నా ముందు పాకిస్తాన్ మాదా కాదా? ఇప్పుడు మమ్మల్ని పాకిస్తాన్ తీవ్రవాదులు అని అంటున్నారు. జీవన్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరికి చెప్పకుండా వెళ్ళి పాకిస్తాన్ ప్రధానమంత్రిని అధ్యక్షునో ప్రధానమంత్రినో పోయి కలిసి వస్తాడు. మేమా పాకిస్తాన్లతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంది వాళ్ళ అని అడగమంటున్నాం. మేము ఇక్కడ కూడా దయచేసి ఇండియాలో కూడా ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు. 90% ఉన్న ముస్లిం సోదరులు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ మీద మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. ఎవరైతే తీవ్రవాద చర్యలు, ఉగ్రవాద చర్యలు, హిందూ వ్యతిరేక చర్యలు ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళతోనే మా గొడవ తప్ప 90% మా ముస్లిమ్స్, మా సోదరులు, మా పూర్వీకులు, మా బంధువులు, రక్తం మాది, మా పూర్వీకులు మేమేమన్నాం. ఒకటి పాకిస్తాన్, మళ్ళీ ఇప్పుడే చెప్తున్నాం కదా, పాకిస్తాన్ ఎవరిది? మాదే. మా బంధువులు ఉన్నారు. నవాజ్ షరీఫ్ కూడా బంధువే. గులాం నబీ ఆజాద్ అనలేదా? మేమెక్కడ ఉన్నాం 500 సంవత్సరాల కింద? ఇక్కడ ఇదే చెప్తున్నాను కదా, 600 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో ముస్లిమ్స్ లేరు, ఇప్పుడు హిందువులు లేరు. కాబట్టి దయచేసి ఇక్కడున్న నేను చెప్పడం ఏంటంటే అభివృద్ధి మాత్రం పోటీ పడే వాళ్ళు లేరండి. ఓకే, మీరు దయచేసి దాన్ని పక్కదో పట్టించి వాళ్ళు ఎందుకంటే ఎంతసేపు కాంగ్రెస్ వాళ్ళు కదా మేము ద్రోవులాగా వాళ్ళకి ఎందుకంటే రామ మందిరం కట్టకుండా మేము అడ్డుపడ్డాము. 75, 60 ఏళ్ళు టెంట్లలో ఉంచినాము. ఇప్పుడు టెంట్లలో ఉంచిన పాపం ఊరికనే పోతుందా? రెండోది ఆగస్టు 5 నాడు కూడా అదేంటి మేము మొదలు పెడుతుంటే రామజన్మభూమి రాహుల్ ఖాన్ కడప మంట, నల్లటి బట్టలు వేసుకున్న ఎంపీలు అందరినీ తిరుగుతున్నాడు. ఓకే, రాముడద్దు రైం కావాలా, రాముడద్దు రైం కావాలా, రాముడద్దు. మీరు చూడండి పార్లమెంట్లో చూడండి, ఇది బహిరంగంగా చెప్తున్నా. రాహుల్ ఖాన్ ఇది మంచిది కాదు,
మీ 3 తరాలు మమ్మల్ని 3 తరాలను చంపినాయి. దయచేసి నువ్వన్న మేల్కొల్పో. మీ తాతయ్య చేసిన తప్పును సరిదిద్దుకో, మీ నాన్నమ్మ చేసిన తప్పును సరిదిద్దుకో, మీ నాన్న చేసిన తప్పును సరిదిద్దు, మీ అమ్మ చేసిన తప్పును సరిదిద్ది నువ్వు ఒకవేళ ఏమన్నా హిందువు అయితే ఒక 1% అన్న హిందువులను ప్రేమించు, హిందువులను గౌరవించు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూద్దాం నిజామాబాద్లో గెలుపు ఎట్లా ఉంటుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.